హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మా అన్న స్వామిది ఇరుముడి అయితే ఉంది, అయ్యప్ప స్వామి ఇరుముడి. ఇంకా అందుకోసం కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాము ముందుగానే. ఇంకా అప్పటికప్పుడు అంటే అవ్వదు కదా, అందుకోసము. ఇదైతే మా అన్నది థర్డ్ టైము. అండ్ ఒక్కసారి అయితే చిన్నప్పుడు వేశాడు, ఇంకా తర్వాత లాస్ట్ ఇయర్ సెకండ్ టైం వేశారు, ఇంకా ఈ ఇయర్ థర్డ్ టైము. ఫస్ట్ టైం వేసినప్పుడైతే మా అన్న చాలా చిన్నవారు, మా నాన్నతో కలిపి వేశారు అప్పుడు. ఇంకా మా అన్నే చిన్నవారంటే ఇంకా నేను మా అన్న కంటే చాలా చిన్నదాన్ని. ఇంకా అప్పుడు నాకు అంత ఏం తెలియదు దీని గురించి, జస్ట్ పూజ చేస్తున్నారంటే చేస్తున్నారు అన్నట్టు ఉండేదాన్ని. ఇంకా సెకండ్ టైం నాకైతే రాలేకపోయాను నేను, ఇంకా అప్పుడు చాలా బాధపడ్డాను, కానీ ఏం చేసేకుంది. ఇంకా థర్డ్ టైం అయితే వేశారు, ఇంకా అప్పుడు ఛాన్స్ వదులుకోలేక నేనైతే వచ్చాను. ఇంకా పూజ అయితే నేనే చేస్తున్నాను ఇక్కడ. ఇదంతా రెడీ చేసుకున్నా, అంటే నేనే అని చెప్పను, అది చేసాము కొద్దిగా, అమ్మ వాళ్ళు అంతా హెల్ప్ చేయడం బట్టి ఇదంతా అయ్యింది. ఇంకా పూజ వాళ్ళు వచ్చేలోపు, స్వామివారు వచ్చేలోపు ఈ పూజ అంతా రెడీ చేసుకోవాలని చెప్పేసి ముందుగానే అంతా చేసేసుకున్నాము. ఇంకా అందరూ బయట ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు, ఫుడ్ పెడదామని కూడా ఫిక్స్ అయ్యారు వీళ్ళు. ఇంకా బయట అందరూ మా పిన్ని వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ వంట చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఇంకా నేనైతే పూజ రెడీ చేసుకుంటున్నాను. ఇది వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ వేస్తారులే తీసుకుందాంలే అనేకి లేదు. ఎందుకంటే వారు వేయచ్చు వేయకపోవచ్చు, అండ్ వేసినా సరే మనము అంటే నేను ఉంటానో లేదో అంటే ఆ టైంకి అప్పుడు అక్కడ ఉంటానో లేదో అని మాత్రమే. ఇంకా ఇదంతా నేనైతే ఫుల్ వీడియో అయితే తీసాను, ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అయితే నేను ఫుల్ వీడియో తీసాను, చూసేయండి మీరు కూడా. ఇక్కడ ఇవైతే అమ్మవారికి పొడిబియ్యం సామాన్లు అంట ఇవి. నాకు తెలియదు ఇది ఇలాంటిది పెడతారని కూడా నాకైతే తెలియదు, ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు ఇది. అంటే నా చేతుల మీదుగా నేను చేయడం పూజ అంటే అవన్నీ నేను ముడుతున్నాను అంటే నాకేదో ఫీల్ ఉంది, ఏదో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఎందుకంటే నాకు చాలా ఇష్టము అయ్యప్ప స్వామి అంటే. నార్మల్గా రోడ్ సైడ్ వెళ్ళినా సరే అయ్యప్ప స్వాములు ఎదురు వస్తారు కదా, ఏదో పాజిటివ్ వైబ్ ఉంటుంది, చాలా ఇష్టం నాకైతే. బట్ అదృష్టం లేదు, ఏం చేస్తాం వేయడానికి. నాకైతే చాలా ఆశ అయితే ఉంది, ఏం చేయలేము ఇంకా అందుకని ఇలా తీర్చుకుందామని చెప్పేసి ఏదో పూజ చేసుకొని. అంటే మెయిన్గా నేను అనుకున్నది ఏంటైతే, లాస్ట్ టైం సెకండ్ టైం అయితే నేను లేను కదా ఇక్కడ, ఇంకా అందుకనేసి ఈసారి ప్రతి ఒక్కటి నా చేతుల మీదుగానే జరగాలనేసి అయితే నేను అనుకున్నాను. ఇంకా అలానే చేస్తున్నాను కూడా. ఇంకా చూడండి, ఇక్కడ అంతా వంటలకి ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ అందరు ఇలా. ఇంకా ఇక్కడైతే నాకు ఒక్కొక్కటి చెప్పి కన్ఫ్యూజన్ చేసేస్తున్నారు. అంటే మా నాన్న చాలాసార్లు వేశారు కదా, ఆయనకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను అడుగుతున్నా. బొట్టు ఒక సైడ్ పెడితే చాలా, లేదంటే 4 సైడ్స్ పెట్టాలా అనేసి అడుగుతుంటే, లేదు ఒక సైడ్ చాలా అని చెప్పేసి అన్నారు. ఇంకా పూజ అయితే మా నాన్న అయితే వాళ్ళు స్వామివారు వస్తారు కదా ఇంటి దగ్గరికి, వాళ్ళు చేసుకుంటారులే అనేసి వాళ్ళంటే, ఇంకొకరు లేదు నువ్వు దీపం పెట్టేసి వచ్చేసి వాళ్ళు చేసుకుంటారు మిగతాదని వాళ్ళు. నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్ అయింది. ఇంకా ఈ జ్యోతి అయితే వెలిగించేసాను నేనైతే. మీకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే, స్వామివారు ఎప్పుడు వస్తారా, వాళ్ళని ఎప్పుడు చూడాలా అనేసి అయితే. ఇంకా ఫస్ట్ దీపం పెట్టేసి అయితే నేను బయటకైతే వెళ్ళాను, ఇంకా వారు వస్తున్నారని తెలిసి. ఇంకా ఇక్కడ మాకైతే స్వామివారు వస్తున్నారనేసి అయితే ఫోన్ అయితే వచ్చింది. ఇంకా అందుకనేసి అయితే వాళ్ళు వచ్చే ముందర ఇంట్లో ఎవరైతే ఉండకూడదంట లోపల. ఈవిడేనండి మా నాన్నమ్మ, ఫుల్ ఏజ్ ఉంటుంది ఈమెకి, బట్ ఇప్పటికీ ఫుల్ యంగ్గా ఉంటుంది. మొన్న ఏదో బాగాలేక ఫీవర్ వచ్చేసి కొంచెం డల్ అయిపోయింది. బట్ మేము ఈ ఇరుముడి టైంకి సెట్ అవుతుందో లేదో అనుకున్నాం, కానీ ఫుల్గా సెట్ అయిపోయింది. తినేనండి నా కెమెరామ్యాన్, ఈ వీడియో అంతా తీసింది తనే, మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. ఇంకా అందరూ వంటలు ప్రిపేర్ చేసుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మేమైతే బయట వెయిటింగ్ నిల్చుకొని ఎప్పుడెప్పుడు వస్తారా అనేసి. ఇంకా చూస్తుండగానే వాళ్ళైతే వచ్చేసారు. చూడండి వస్తున్నారు ఇక్కడ స్వామివారు. కడిగి బాబా 5 మంది చెప్పి స్వామివారు అయితే వచ్చేసారు. ఇంకా వారికైతే ఇక్కడ మేమన్నీ రెడీగా పెట్టుకున్నాము, బకెట్లో వాటర్ వేసి, వాటర్లోకి పువ్వులు అన్నీ వేసి రెడీగా పెట్టుకున్నాము, పసుపు కుంకుమ. ఇంకా వీరికైతే పాదాలని కడిగి
పూజ చేసి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. నేనైతే దీనికోసమే మెయిన్ నేను మా అమ్మ వాళ్ళతో అడిగాను. నేనే వాళ్ళకి పాదాలు కడిగి స్వామివారికి నేనే పూజ చేస్తా అనేసి అయితే ఇంకా అమ్మ నువ్వేలే చేసేది అంటే ఇంటికి ఆడబిడ్డను నేనే కదా, ఇంకందుకని నేనే పెడుతున్నాను. వచ్చిన స్వామివారు అందరిలోకి చిన్న స్వామి ఈ స్వామి అంటే కన్యాస్వామి అంటారు కదా ఆ స్వామి. చాలామంది అయితే వచ్చారు స్వాములు. ఫస్ట్ అయితే మా అన్న స్వామికి అయితే పాదాలు కడిగి పూజ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే మా వదిన మా అన్న వైఫ్ అంటే స్వామి గారు మా పెద్దమ్మ కొడుకు వాళ్ళ వైఫ్, ఇంకా తను కూడా పూజ చేస్తాను అనేసి అంటే ఇంకా నేనైతే సరే స్కిప్ చేసేసి మా వదినకైతే ఇచ్చేసాను. ఇంకా తనైతే పూజ చేసుకున్నారు. ఇక్కడ ఈ పాద పూజ అయిపోయిన తర్వాత అందరు స్వాములు కలిసి లోపలికి వెళ్ళి ఇంకా మాతా పిత అంటే అమ్మ నాన్న ఉంటారు కదా వారికి పిత గురుదైవమే శరణమయ్యప్ప మాతా 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 పిత గురుదైవమే పితా గురు దైవమే శరణమయ్యప్ప మాతా గురు దైవమే శరణమయ్యప్ప మాతా పిత 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 గురు దైవమే శరణమయ్యప్ప సైడ్ కూర్చోదు చేతులు తీసేసి సమయం ఒకే సమయం ఎవడే పోతాడు కూలర్ మేస్తున్నారు కూలర్ మేండి గంట స్వామి ప్రియమే ఓం స్వామి స్వామియప్ప అయ్యప్ప అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం
వీడే ఇస్తాడు ఒకరికి వీడే ఇచ్చేది బయటకు వస్తాడా బయట దిగిస్తే కలిస్తే కూర్చున్నా బయటకు వస్తాడా బయటకు వస్తాడు నిదానం ఎవరు తీసుకోండి రాంబోలు నువ్వు తీసుకోవాలా తీసుకో ఇంకరోజు దేనికి రా అది పైన తగులుతాయి కిందకి బోన్ కట్ ఇంకా లోపలైతే స్వామి ఇంటికి దిగదీసి టెంకాయ అయితే కొట్టారు కదా, ఇంకా ఆ తర్వాత వెనక్కి తిరిగి అయితే చూడకూడదు. ఇంకా బయట వచ్చిన తర్వాత నాన్న అయితే దిగదీసి టెంకాయ అయితే కొట్టారు స్వామికి. ఇంకా తర్వాత వీళ్ళైతే స్వామిని వెనక్కి తిరగనీయకుండా గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతారు. ఇంకా మేమందరూ కూడా రెడీ అయ్యి ఇంకా అక్కడికి ఇరుముడికి వెళ్ళాలి. ఇంకా అందరు రెడీ చేసి వెళ్ళిపోవడమే ఇంకా పని. ఈ వీడియోలో అయితే ఫుల్ అయితే పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే చాలా వచ్చింది వీడియో అయితే. ఏది కానీ స్కిప్ చేయలేదు నేను, ప్రతి ఒక్కటి వీడియో కవర్ చేశాను. ఇంకా ఇదైతే ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇరుముడి కట్టేది కూడా ప్రతి ఒక్కటి కంటిన్యూ చేస్తాను. చూడండి, చాలా మంచిగా అయితే వచ్చింది ఈ వీడియో అయితే. ఎవరు చూడని వాళ్ళకైతే ఇది మంచిగా చూసుకోవచ్చు, ఏమేమి చేస్తారో ఎలా చేస్తారని అయితే. సరే అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. బాయ్ బాయ్.